చాలామంది పేషెంట్లు మన దగ్గరికి యూరిన్ ఇబ్బందితో వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటాం మేము. ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అయిందండి. ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్‌మెంట్ అయింది అని చెప్తా ఉంటాం. వాళ్ళు అడుగుతా ఉంటారు, ఏంటండి ప్రాస్టేట్ అంటే ఏంటి అని అడుగుతా ఉంటారు. ప్రాస్టేట్ అంటే పురుష గ్రంథి అనమాట. అది మగవాళ్ళలో మాత్రమే ఉంటుందండి. సో, బ్లాడర్ మనం చూసినట్టయితే బ్లాడర్ కింద యూరిథ్రాకి మధ్యలో ఇక్కడ చిన్న గ్లాండ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ గ్లాండ్ ఉంటుంది. ఏవండీ? సో, అరౌండ్ 25 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా ఉంటుంది. సో, ఈ ప్రాస్టేట్ అనేది ఎందుకు కావాలి మనుషులకి అంటే కనుక ఈ వీర్యంలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు ఈ ప్రాస్టేట్ నుంచి వస్తాయండి. సో, అవి ప్రాస్టేట్ మన స్పెర్మ్స్ అంటే వీర్య కణాల యొక్క మూవ్‌మెంట్‌కి అది కావాల్సి వస్తుంది. అందుకని ఆ పని ఈ ప్రాస్టేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాస్టేట్ నార్మల్‌గా 25 గ్రామ్స్ అలా ఉంటుంది. 25 గ్రామ్స్ ఉంటుందండి. సో, ఇది వయసు పెరిగే కొద్దీ కూడా సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో, ఈ ప్రాస్టేట్‌కి వచ్చే సమస్యలు ముఖ్యంగా మనకి 3 రకాలుగా మనం డివైడ్ చేస్తామండి. ఒకటి ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్ అంటే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అనేవి యూరిన్ ఇన్ఫెక్షన్‌తో పాటు రావచ్చు. లేకపోతే ప్రాస్టేట్ బయాప్సీలు అంటే నీడిల్‌తో వేసినప్పుడు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. లేదా కొన్ని సెక్షువల్‌గా ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ వాటిలో రావచ్చు. సో, ఈ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వస్తే గనక యూరిన్ జనరల్‌గా మంట, నొప్పి, అర్జెంట్ అవ్వడం, యూరిన్ కొన్నిసార్లు ఆగిపోవడం, పేషెంట్‌కి ఫీవరు, చలి, వణుకు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. ఇది వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక తగ్గిపోతుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే జనరల్‌గా కామన్‌గా వచ్చే కండిషన్ ప్రాస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అంటాం. అంటే ప్రాస్టేట్ వాపు అన్నమాట. సో, ఇది క్యాన్సర్ అనేది కాదు. కానీ మగవారిలో ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత అందరికి కూడా కొంచెం ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్‌మెంట్ ఉంటుంది. కానీ కొంతమందికి చాలా ఫాస్ట్‌గా పెరిగి అది యూరిన్ ట్రాక్‌ని ఇలా ఇందులో చూపించినట్టుగా యూరిన్ ట్రాక్‌కి అడ్డుపడుతుందన్నమాట. అడ్డుపడినప్పుడు పేషెంట్‌కి యూరిన్ ఇబ్బంది కష్టంగా అవ్వడం, వచ్చినటువంటి రాకపోవడం, మధ్యలో ఆగిపోవడం, పోసుకున్నాక ఇంకా లోపల ఉండిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది. కొంతమందికి యూరిన్ ఎక్కువ సార్లు అవుతుంది. నైట్ టైము యూరిన్ అర్జెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాస్టేట్ వల్ల వచ్చే ఇబ్బందులన్నమాట. సో, దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇంకొక సమస్య ఏంటంటే ప్రాస్టేట్‌కి వచ్చే సమస్య ప్రాస్టేట్ క్యాన్సర్. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కూడా ఎల్డర్లీ పేషెంట్స్‌లోనే వస్తుంది. బాగా ఒక 50, 60 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది జనరల్‌గా. సో, ఇందులో ఏంటంటే వాళ్ళకి కూడా ఇటువంటి సింప్టమ్స్ ఉండొచ్చు. ప్రాస్టేట్ అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ అవి ఉండొచ్చు. కానీ కొంతమందికి ఏ సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమంది బోన్ పెయిన్స్‌తో వస్తుంటారంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చి అది బోన్స్‌కి స్ప్రెడ్ అయిపోయి అక్కడి నుంచి బోన్ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏ సింప్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. అందుకని ప్రాస్టేట్ స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ మనం చేసుకుంటే కనుక దీన్ని త్వరగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. జనరల్‌గా ఇవి ప్రాస్టేట్ సంబంధించినటువంటి ఇబ్బందులు. ప్రాస్టేట్ ఇది. సో, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.